నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు పుల్లంపేట శ్రీ శాంతిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. సో ఈ దేవాలయం వచ్చి 1887లో స్థాపితమైంది. 1887 నుండి 2026 వరకు అంటే ఇప్పటి వరకు సుమారుగా 139 సంవత్సరాలు గడిచింది. సో అప్పటి కాలం యొక్క మనం ఈ యొక్క దేవాలయాన్ని దర్శిస్తున్నాం. ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే 1887లో అంటే ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం జరిగింది. అంటే డిసెంబర్ 22, 1887లోనే జరిగిందనమాట. సో అలాగే 1947లో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి రావడం, 1969లో మనిషి చంద్రుడిపై అడుగుపెట్టడం. అంటే అంతకు పూర్వమే ఈ యొక్క దేవాలయం ఉందంటే అర్థం చేసుకోండి. ఇంకా 139 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క దేవాలయాన్ని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ స్థల పురాణం ప్రకారం శాంతిలింగేశ్వరుడు అంటే పర్వతవర్ధిని దేవి సమేత శ్రీ శాంతిలింగేశ్వరుడు ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే, పూర్వం దక్షయజ్ఞం ధ్వంసం తర్వాత శివుడు అత్యంత ఉగ్ర రూపంలో ఉంటాడు. కానీ ఈ పుల్లంపేట క్షేత్రంలో స్వామివారు భక్తుల కోరికలు ఆలకించి మనశ్శాంతిని ప్రసాదించే శాంతిమూర్తిగా అంటే శాంతిలింగేశ్వరుడిగా వెలిశారనమాట. అయితే ఇక్కడ మానసిక ప్రశాంతత అంటే గ్రహదోషాలు, కుటుంబ సమస్యలు లేదా మానసిక అశాంతితో బాధపడేవారు ఇక్కడి స్వామివారికి అభిషేకం చేయిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. అయితే ఫ్రెండ్స్, స్థల పురాణం ప్రకారం స్థానిక పెద్దల కథనాల ప్రకారం ఈ ఆలయంలోని శివలింగం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ అంటే చెప్పాం కదా, మనం అనుకున్నాం కదా 139 సంవత్సరాల క్రితమే ఆ ప్రాంతంలో స్వయంభూగా తనతో తానే వెలిచారంట స్వామివారు. అది ఎలా అంటే ఆవు పాలు కురిపించడం. అంటే చాలా శివాలయాల స్థల పురాణాల ప్రకారంగానే ఇక్కడ కూడా పూర్వం అడవిలో అంటే అడవి ప్రాంతంగా ఉండింది ఈ యొక్క పుల్లంపేట. ఒక ఆవు ప్రతిరోజు పొదల్లో ఉన్న ఒక నిర్దిష్ట రాతిపైన పాలు కురిపించేదని తర్వాత గమనించిన స్థానికులు అక్కడ తవ్వగా ఈ అద్భుతమైన శివలింగం బయటపడిందని చెప్తారు. అదేవిధంగా ఈ ఆలయానికి అంటే క్షేత్రపాలకుడు ఉంటారు కదా, భైరవుడు క్షేత్రపాలకుడిగా ఇక్కడ దర్శనమిస్తారు. ముందుగా వారి దర్శనం చేసుకున్న తర్వాతే శివయ్యని దర్శనం చేసుకుంటే పర్వతవర్ధిని అమ్మవారు కోరికలు నెరవేరుస్తుందని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్థల పురాణం నాకు తెలియక పక్కన ఎవరైనా ఉండారని చూస్తే స్కూల్ పిల్లలు ఉండారు. ఇక్కడ ఒక స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళని విచారిస్తే అడిగితే స్థల పురాణం గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు, కానీ చదువు మాత్రం పక్కా చెప్తున్నారు. మా అన్న వాళ్ళు 10th డిగ్రీ వాళ్ళు ఇక్కడ స్వామికి మొక్కుకుంటే 100% పాస్ అయ్యారు హైయెస్ట్ ర్యాంకుల్లో, ప్లస్ వాళ్ళకి జాబ్లు కూడా వచ్చాయి అని చెప్పి ఆ పిల్లలు చెప్పారు. సరే వీడియో తీస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఓకే వదిలేసాం. సో ఆ విధంగా ఇక్కడ అమ్మవారు సరస్వతీదేవిగా కూడా కొలువై ఉంటారు. అయ్యవారు ఆదిదేవుడుగా అంటే దక్షిణామూర్తిగా ఇక్కడ పిల్లలందరికీ చదువు కూడా ఇస్తున్నాడని నమ్మకం ఏర్పడింది. సో ఆ విధంగా చుట్టుపక్కల కూడా కొంతమంది వచ్చి వాళ్ళ యొక్క పరిజ్ఞాన్ని పరీక్షించుకొని పాస్ అయ్యారంట చాలా వరకు. సో అక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా కొంతమంది విచారిస్తే చెప్పినారు. అది ఫ్రెండ్స్, చదువుల తల్లి కటాక్షం కూడా మనకు లభిస్తుంది. ఎందుకంటే 139 సంవత్సరాల కాలం నాటిది దేవస్థానం కాబట్టి, స్థల పురాణం ప్రకారం కూడా అద్భుతమైన చరిత్ర ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి శాంతిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ కోరికలు తీర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. Gaya
అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా, అలాగే అయ్యవారి దర్శనం కూడా అయిపోయింది. సో అదండి విషయము. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సపోర్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ జమ్మి చెట్టు ఉంది, చాలా పెద్ద చెట్టు. మనం దసరాకు ఇక్కడ అమ్మవారిశాల ఇక్కడ వనం ఉంది కదా, వాసవి వనంలో అక్కడ దర్శించుకోవాలంటే చిన్న చెట్టుగా ఉంటుంది. కానీ ఇది పూర్వం చెట్టు, చాలా పెద్ద చెట్టు, మహాశక్తివంతమైన చెట్టు ఇది. అలాగే ఇక్కడ బిల్వ వృక్షాలు ఉన్నాయి, మారేడుదళ వృక్షాలు. ఇక్కడ కాయలు పడుంటాయి చూడండి. ఒక వృక్షానికి 100 ఏండ్లు పైన వస్తే అద్భుతమైన కాయలు కాస్తాయి. అటువంటి శ్రీఫలాన్ని, అంటే ఇక్కడ మారేడుదళ వృక్షముని బిల్వ వృక్షం అని అంటారు, ప్లస్ శ్రీఫల వృక్షం అని కూడా అంటారు. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు అని చెప్పి ఇక్కడ ఉన్నాయి, అవి కూడా చూడండి. వరుసగా చూద్దాం. ఓం నమః శివాయ. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జాయిన్యం మహాకాలం, ఓంకారే మమలేశ్వరం, పర్లాం వైద్యనాథం చ, డాకిన్యం భీమశంకరం, సేతుబందేతు రామేశ్వరం, నాగేశం దారుకావనే, వారణాస్యం తు విశ్వేశ్వరం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయే కేదారం, కృష్ణేచం శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని ప్రాతిరుద్ధాయ పఠేత్, సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతే. బిల్వకాయలు, బిల్వపత్రాలు. ముందు అయ్యింది చెట్టు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మధ్య అసలు వ్యూసే లేవు, అసలు పడిపోయినాయి అసలు. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.